నెల్లూరు నగరంలో అనేక అపార్ట్మెంట్లు నిర్మించి అందరి మన్ననలు పొందిన ఈఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రొడక్ట్స్ వారి మరో నూతన అపార్ట్మెంట్ శ్రీకళా పార్క్ టవర్స్, అన్నమయ్య సర్కిల్, హనుమాన్ జంక్షన్ ఎదురుగా ఆంధ్రప్రదేశ్ రెరా అప్రూవల్ కలిగి అత్యాధునికంగా నిర్మించిన శ్రీకళా పార్క్ టవర్స్ అపార్ట్మెంట్ నందు 2 BHK ప్లాట్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి. కేవలం 2 లక్షలు కట్టి మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. SBI అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్. అంటే రద్దీ ఎక్కువగా ఉండేటువంటి నేపథ్యంలో నెల్లూరులో పోలీసులు కూడా ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ రద్దీ ఎక్కువ ఉందో అక్కడికి వెళ్ళి నిలబడి పిట్ ప్యాకెటర్స్ ఏమైనా ఉన్నారా లేదా అనేటువంటి దాని మీద నిఘా ఉంచారు. మనతో పాటు హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు. ఎలా పర్యవేక్షిస్తూ ఉన్నారు ఇక్కడ? అదే ఎక్కువ మంది జనం ఎక్కువ మంది ఎక్కడికైతే వెళ్తారో అక్కడే పిక్ ప్యాకెటర్స్ వాళ్ళు వీళ్ళు తిరుగుతుంటారు కాబట్టి అక్కడ నిఘా పెట్టేసి ఎవరు ప్రయాణం చేయకుండా ఉండి ఇలాంటి పనులు చేసేవాళ్ళు ఎవరో వాళ్ళ కోసం తనిఖీ చేస్తూ వాళ్ళని గమనిస్తూ తిరుగుతూ ఉన్నాం. ఏదో 2-3 కానీ ఎక్కే బస్సు అయితే అక్కడికి మనం పోనవసరం లేదు అని చెప్పి మా ఇన్స్ట్రక్షన్స్. అంటే దొరుకుతున్నారు అట్లా జనాలు దొరికితే లాగి పక్కనే వేస్తారా? లాగేస్తే పక్కనే వేస్తే మనకి ఇబ్బంది కదా, మన బస్ స్టాండ్లో ఇట్లా జరిగిందని నేను చెప్పి ఉంటుంది కాబట్టి అలాంటి ఏమీ జరగకుండా చూడాలా, అలాంటి చెడ్డ పేరు మన బస్ స్టాండ్కి రాకూడదు అనే ఉద్దేశంతో మేము తిరుగుతూ ఉన్నాం. ఎంతమంది ఉన్నారు సార్ నిఘాలో ఇక్కడ తిరిగేవాళ్ళు? నిఘాలో ముగ్గురు ఉంటాం. ముగ్గురు ఉంటాం. పోలీసు ఏఎస్ఐ గారు ఒక ఆయన ఉంటాడు. నిరంతరం నిఘాతోటి ఉంటాం. ఇక్కడికి ఏంటంటే మరి లేడీ కానిస్టేబుల్ని కూడా ఆర్టీసీ లేడీ కానిస్టేబుల్ని కూడా ఒకరిని అలర్ట్ చేశారన్నమాట. అంటే లేడీస్ ఎక్కువ ఎక్కుతూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి మగవాళ్ళం మనం పోలేము కాబట్టి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే లేడీ కానిస్టేబుల్ వచ్చి అటాక్ అవ్వదు. సో నిఘా వ్యవస్థలో మాత్రం మేమైతే సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ కూడా ఎలాంటి దొంగతనాలు జరగకుండా నిరంతరం నిఘా ఉంచాము అని చెప్తూ ఉన్నారు. మొత్తంగా ఒక 4-5 సిబ్బంది కంటిన్యూగా ఇక్కడ తిరుగుతూ ఎక్కడ ఎక్కువ క్రౌడ్ ఉంది ఆ ఏరియాని టార్గెట్ చేసి అక్కడికి వెళ్ళి అక్కడ నిలబడి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దొంగతనాలు జరగకుండా చూస్తూ ఉన్నామని తెలియజేస్తున్నారు.